హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బిర్యానీ కొబ్బరి పాలతో బిర్యానీ అండి. మీరు ఇలా ముందు కొబ్బరి కూర కోరేసుకొని ఇలాగా పాలలాగా పిండేసుకోండి. తీసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గ్లాసుడు బియ్యం, ఆ గ్లాసుకు తగ్గ శుభ్రంగా గ్లాసుడు బియ్యాన్ని కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసులు పాలు వేసుకోండి. అందులో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గడి నానతాయి. ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచేసి కుక్కర్లో మనం దేంట్లో చేస్తున్నాం అందులో కుక్కర్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే మన దగ్గర ఉన్న బంగాళదుంప ముక్కలు ఇవి క్యారెట్, బీన్స్ వేసుకోండి. అదే బఠానీలు, పచ్చి బఠానీలు, అలాగే బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఈ బియ్యం పాలు కలిపి పక్కన ఉంచాం కదా, అవి కూడా వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకోండి. అంటే నెయ్యి తాలింపు పెట్టుకోవాలండి. దీనికి ముందే నెయ్యి వేసుకోవాలి. అలాగే పక్కన మసాలా కూరకి బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తొక్కలు తీసుకొని, అలాగే గసగసాలు, ధనియాలు, లవంగ మొగ్గలు, జీలకర్ర, దాచిన చెక్క, యాలక్కాయ, అది మరాఠీ మొగ్గ, ఇది సోంపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసాక అందులో జీడిపప్పు, మనం టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగాని ఈ గ్రైండ్ చేసుకున్న ముద్దని మనం ఈ తాలింపులో తాలింపు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర తాలింపు పెట్టుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేగాక అందులోనే మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్ద కూడా వేసుకొని ఒకసారి టేస్ట్కి తగ్గ కారం, పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలాగా ఒకసారి వేగనివ్వండి. మసాలాను వేగాలి. అందులో మీకు కావాలంటే బఠానీలు వేసుకోవచ్చండి. లేకపోతే నేనైతే శనగలు నానబెట్టి ఉడకబెట్టిన శనగలు వేసుకున్నాను. అందులోనే మనకు బంగాళదుంపలు ఉడకబెట్టిన తొక్కలు తీసి ముక్కల్లాగా వేసుకొని ఇందులో వేసుకొని ఉడికాక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కూర ఈ లోపల మనకి కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. దీనికి బాగుంటుందండి. ఇందులోకి ఆ కూర తింటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బై. అరిసి వేసుకు